ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య ఏముందన్న విషయం ఇప్పటికీ ఏ ఒక్కరికి తెలియదు. దాదాపుగా అన్ని పార్టీల నేతలతో ఈ ఇద్దరు నేతలు కలుపుకోలుగానే ఉంటారు. వారి రాజకీయ ప్రత్యర్థులతోనూ సత్సంబంధాలకే ఈ ఇద్దరు ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత అన్న మాటే వినిపించదు. ఈ ఇద్దరు పరస్పరం గొడవ పడరు, అలాగని ఒకరికొకరు విమర్శించుకోరు కూడా. ఇక పరస్పర అభినందనలు వీరి మధ్య పెద్దగా కనిపించవు. అలాంటి ఇద్దరి నేతల ఫోటోలు ఒకే ఫ్లెక్సీలో కనిపిస్తే ఛాన్స్ లేదంటారా? ఎందుకు ఛాన్స్ లేదు? ఈ ఇద్దరి నేతలతో కూడిన ఫ్లెక్సీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణకు సీఎం గా వ్యవహరిస్తూ ఉంటే, జగన్ ఏపీలో మాజీ సీఎం గా విపక్ష నేతగా కొనసాగుతున్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభకు వస్తున్న రేవంత్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు కాంగ్రెస్ నేతలకు స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఇలాంటి ఓ ఫ్లెక్సీ ఒకటి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. జగన్నాథపురం సమీపంలోని మత్కెపల్లి వద్ద కనిపించిన ఈ ఫ్లెక్సీలో ఏముందన్న విషయానికి వస్తే మాత్రం, రేవంత్ భట్టీలు ఒకరినొకరు అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటున్న హాఫ్ ఫోటో ఓవైపు ఉండగా, దాని పక్కనే జగన్ నిలువెత్తు ఫోటో ఉంది. రేవంత్ భట్టి ఫోటో వారి నడుము వరకే కనిపిస్తుండగా, జగన్ ఫోటో మాత్రం నిలువెత్తులో చిరునవ్వులు సంధిస్తూ కనిపిస్తోంది. అయినా రేవంత్ ఫ్లెక్సీలో జగన్ ఫోటో అనేది చాలా నిజంగానే వింతగా ఉంది. అందుకే జనం ఆ ఫ్లెక్సీని కన్నార్పకుండా అలా చూస్తూ సాగుతున్నారు. 6 యువకులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు అందులో తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ కావడంతోనే ఆయనతో రేవంత్ ఎలాంటి విభేదాలు పెట్టుకోవడం లేదనే చర్చ కూడా కాంగ్రెస్ లో వైపు వినిపిస్తోంది. తెలంగాణలోనూ ఇప్పటికీ వైఎస్ఆర్ అభిమానులు ఉండడంతో పాటు జగన్ కు కూడా తెలంగాణలో భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ ఫ్లెక్సీ ఖమ్మంలో వెలుగు చూడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పైగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలోనూ ఖమ్మం జిల్లాలో వైసీపీ 3 అసెంబ్లీ సీట్లతో పాటు ఖమ్మం ఎంపీ సీటును కూడా గెలుచుకుంది. 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జగన్ కు, వైసీపీకి కాంగ్రెస్ లో అభిమానులు ఉన్నారనే విషయం అర్థమవుతోందని అంటున్నారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీల్లోనూ జగన్ ఫోటోలు కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయండోయ్.